దయచేసి మంచినీళ్ళు తాగేవాళ్ళు అంటే ఇప్పుడే తాగండి. తాగేవాళ్ళు ఉంటే ఇప్పుడే తాగి కూర్చోండి. వాక్యములో అటు ఇటు లెగవద్దు. మీరు వాక్యములో ఎక్కడ అటు ఇటు లెగవద్దు. అందరూ కూడా ఒక్కసారి అందరూ కూడా స్తోత్రం చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు రెండు చేతులు మనస్ఫూర్తిగా నేను సంతోషంగా ఉన్నాను అన్న వాళ్ళందరూ కూడా ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నారు అని అర్థమైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అయ్యా ఫోన్లో మీరు సైలెంట్లో పెట్టండి. ఫోను మీరు ఎప్పుడు మాట్లాడొద్దు. ఆరాధనలో అస్సలు. కలవర్ టెంపుల్లో చూసారా అయ్యా ప్రభుదాస్, ఫోను సైలెంట్లో ఉండాలి. సైలెంట్ మూడ్లోనే ఉంచండి. సాహస్ అయ్యా వాల్ చేయొద్దు. లేదు అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టుకోండి. ఆరాధనలో అల్లరికి కర్త కాదు అయ్యా. అన్ని మందిరాలలో వేరు యెరూషలేము సైలెంట్గా పరిశుద్ధాత్మ దేవుడు ఉండే స్థలం, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే స్థలం కదా. నేను మాట్లాడలే, ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు ఉన్నాడు అన్న భయాన్ని కలిగి మనం ఉందాం దేవుని సన్నిధిలో. కాబట్టి అందరూ మరలా స్టడీగా ఉంటే ఒక్కసారి స్తోత్రాలు చెల్లిద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మొదటి వర్తమానం మనమందరం విన్నాం. మరలా రెండో వర్తమానంలోకి మీరందరూ ఉన్నందుకు ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ సర్వోన్నతునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య వినుటకు సిద్ధపడుతున్న మీ అందరికీ నా నిండు మనసుతో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో పోయిన వారం మనం రెండో వర్తమానం గుర్తుందా? సందర్భం ఏం చదువుకున్నాం? సందర్భం రెండో వర్తమానం అమ్మా అమ్మా ఆత్మ సందర్భం. మనం మన వాక్యం యుద్ధములో ఉన్నాం. ఆత్మ ఖడ్గాన్ని, అదే కదా ఆత్మ ఖడ్గంలో కొలస్సీ 3:16లో సంగీతములతో, ఇప్పుడు అర్థమైందమ్మా? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును నివసింపనీయుడి. అవునా కాదా? పోయిన వారం గుర్తొచ్చిందా? ఎంతమంది గుర్తొచ్చింది ఈ వాక్యం చదివామని? పోయిన వారం క్రీస్తు ఖడ్గం, ఆత్మ ఖడ్గం మనలో ఉండాలి, క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలి అని చదువుకున్నాం. ఏముండాలమ్మా? ఇప్పుడు మన ఇళ్లలో మనం ఏమని కోరుకుంటాం? సహజంగా కుటుంబాలలో పాస్టర్ గారు ఎప్పటికప్పుడు ఎత్తుక్కుంటా ఉండాలి అనుకుంటామా? ఏమనుకుంటాం? పాస్టర్ గారు ఎప్పుడు మా ఇంట్లో అవునా సమృద్ధిగా ఉండాలండి, మా పిల్లల చదువులు కానీ ఇంట్లో కానీ పాడి కానీ పంట కానీ సమృద్ధిగా ఉండాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు? చేయొద్దండి. ఎంతమంది కోరుకుంటున్నారు సమృద్ధిగా ఉండాలని? ఇళ్లలో కోరుకుంటున్నారా లేదా? అంతేగాని లేకపోతే పాస్టర్ గారు ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకుంటే చాలేండి, ఏ రోజుకి ఆ రోజు గడిపితే చాలు అనుకుంటావా? అనుకోవు కదా. మరి మనం 80 సంవత్సరాలకే 90 సంవత్సరాలకే 100 సంవత్సరాలకే మాయమయ్యే ఈ ఇంటిలోనే మనం సమృద్ధిని కోరుకుంటే శాశ్వతంగా ఉండే హృదయం ఎంతకాలం ఉంటుందో ఎవరు చెబుతారు?
ఎంతకాలం ఉంటుంది మనస్సు? నీ ఆత్మ ఎంతకాలం ఉంటుంది? శరీరం ఎంతకాలం ఉంటుంది? శరీరం ఎంతకాలం ఉంటుంది? ఆత్మ ఎంతకాలం ఉంటుంది? ప్రశ్న. అమ్మా, ఆత్మ ఎంతకాలం ఉంటుంది? శరీరం ఎంతకాలం ఉంటుంది? ఆత్మేమో ఆత్మ యుగయుగాలు ఉంటుందన్న సంగతి తెలుసు కదా. శరీరం ఎంతకాలం ఉంటుంది? ఇగో శరీరం అంటే ఇది దేహం. మహాజీవిస్తే 70, అధిక బలం ఉంటే 80. సరే, మహాదేవుడు ఆశీర్వదిస్తే 100, సరే మహా ఆశీర్వదిస్తే 120. తర్వాత శరీరం ఎక్కడికి వెళ్ళాలి? 100 సంవత్సరాలు జీవించే ఉండే నీళ్ళే సమృద్ధిగా ఉండాలని కోరుకుంటే యేసయ్య ఇచ్చిన ఆత్మ సమృద్ధిగా ఉండాలని ఆయన కోరుకోడా? ఆత్మ కూడా ఇల్లా కాదా? నీ హృదయం ఇల్లా కాదా అమ్మా? నీ మనస్సు ఆయన ఇల్లా కాదా? నీవేమో నీవింట్లో నివసిస్తున్నావు, ఆయనేమో ఆయన ఇంట్లో ఉన్నాడు. ఏంటిది ఆయన ఇల్లు? అయ్యా, ఏంటి ఆయన ఇల్లు? ఎవరు చెప్తారు ఆయన ఇల్లు ఏది? మన ఇల్లు అంటే ఆ పాస్టర్ గారి ఇల్లు ఫలానా మసీదు బజార్ ఉంది, లేదు ఫలానా సహోదరులు ఎక్కడుంది? అయ్యా, ఫలానా సహోదరి ఇంట్లో సాయంత్రానికి ఆరాధన కాగానే నీ ఇంటికి వెళ్ళిపోతావా లేదా? మరి యేసయ్య ఉండే ఇల్లు ఎక్కడుంది? ఎక్కడుందమ్మా యేసయ్య ఉండే ఇల్లు? అమ్మా అందరూ అనండి, ఎక్కడుందమ్మా? నీళ్ళే నీవు పాడి పంటలతో నిండాలని కోరుకుంటే మరి ఆయన ఇల్లు ఎట్లాగా ఉండాలని కోరుకుంటాడు? నా ఇల్లు, నా బిడ్డ ఇల్లు, నేను నివసించే ఇల్లు సమృద్ధిగా ఉండాలని కోరుకోడా? మన ఇంట్లోనైతే ఏది సమృద్ధి? పప్పు, సరుకులు, నూనె, ఇంకా ధనం, వస్త్రాలు, వెండి, బంగారం, సరే లోక సంబంధమైన వస్తువులు అన్నీ ఉండాలని కోరుకుంటాం. మరి యేసయ్య ఇంట్లో ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఇవన్నీ కోరుకోవట్లా. పాటలు, ప్రార్థన, వాక్యం, ఆరాధన, స్తుతి, స్తోత్రాలు ఉండాలి. నేను ఉండే ఇల్లు ఎప్పుడూ సమృద్ధిగా ఉండాలని కోరుకుంటాడా లేదా? క్రీస్తు వాక్యం సమృద్ధిగా ఉండాలి. క్రీస్తు వాక్యం ఎట్లాగా ఉండాలయ్యా? అయ్యా, మన హృదయాల్లో సమృద్ధిగా ఉండాలి. మొన్న కావన్నది బీరువాకి ప్రార్థన చేయటానికి వెళ్ళా. దేనికి? జాగ్రత్తగా వినండి. బీరువాకు ప్రార్థన చేయి. పాస్టర్ గారు కొత్త బీరు తెచ్చాం రండి అన్నది. సరే పొయ్యా. ఏమని చెయ్యాలన్నా నేను అడగాలగా. మరి ఏమని చెయ్యాలి? బీరువా తెచ్చావు, ఏమని చెయ్యాలి? పాస్టర్ గారు ఏమని చేస్తారు ఏందండి? లోపల భూషణం ఉందా? ఏది లోపల ఏముందమ్మా? డబ్బులు పెట్టి అరుంది కదా, అరలో మీ చేయిపెట్టి ప్రార్థన చేయమంది. బీరువా మీద చేయిపెట్టి చేసిన బీరువాలు ఉండే, అరలో చేయండి. అరంతా నోట్లతో ఏ పొదువ లేకుండా బీరువా ఇచ్చిన వేళ విశేషం ప్రార్థన పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నిండిపోవాలన్నా. ఈ అరల సంగతి ఏందన్న? మిగతా అరలు ఉండేగా, ఈ అరల నిండా చీరలు నిండిపోవాలన్నది. ఏమన్నది? ఆశ ఏంటంటే తెచ్చిన బీరువా నిండా ఏం ఖాళీగా ఉండకూడదు. నేను 2 సంవత్సరాల తర్వాత అదే ఇంటికి వెళ్ళా. 2వ బీరువా తెచ్చి మళ్ళీ ప్రార్థన చేయమంటుంది. ఏందమ్మా, ఒక బీరువా తెచ్చావు, అది నిండిపోయింది, మళ్ళీ దీన్ని ప్రార్థన చేయి. మంచిది. మానవుని కోరిక ఏంది? ఒకటి నిండిపోతే రెండవది కూడా, 2 నిండిపోతే మంచిది. కానీ దేవుడు కూడా ఏమని అనుకుంటాడు? నా బిడ్డ హృదయం ఎప్పుడు నాతోనే నింపబడుదురుగాక. అవునా కాదా? నా బిడ్డ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉండాలని కోరుకుంటాడు. అందుకనే పోయిన వారం మనం చదువుకున్నాం, క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసించునుగాక. ఆత్మ ఖడ్గం అనేది మనం ధరించాలని మనం చదువుకున్నాం. మంచిది. ఈ వారం 2వ తిమోతి తీయండి అందరూ.
2వ తిమోతి. ఆత్మ ఖడ్గాన్ని గురించే పౌలు గారు ఒక మాట చెప్పాడు. ఆత్మ ఖడ్గం ఎందుకు ధరించాలి అంటే వాక్యం ఎందుకు మనం ధరించాలి. 2వ తిమోతి అందరూ తీశారా? బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ 2వ తిమోతి 2:15 చూడండి. అమ్మా అందరూ బైబిల్ చూడండి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. కళ్ళు మూయొద్దు. అందరూ స్తోత్రం చెప్పండి. యాక్టివ్గా సంతోషంగా చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమన్నాడు? జాగ్రత్త పడండి అన్నాడు. ఏంటా జాగ్రత్త? ఏంటా జాగ్రత్త? ఇప్పుడు మీరు చదివారు వాక్యం. ఏంటా జాగ్రత్త? లోక జాగ్రత్త, దేవుని జాగ్రత్త? దేవునిలో దేనితో జాగ్రత్తగా ఉండాలి? సత్యవాక్యాన్ని సరిగా ఆ వచనాన్ని మరలా చదవండి. అందరూ చూడాలి. అందరూ చూస్తున్నారా ఆ మాట? దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను ఏ వాక్యమును? అందరూ అనండి. ఏ వాక్యమును? సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడుము. యేసయ్యకు మహిమ కలుగునుగాక. నిన్ను నీవే కనబరుచుకోవటానికి జాగ్రత్త పడు. మనల్ని మనం ఎవరికి కనబరుచుకోవాలి? మనుషులుకా దేవునికా? చెప్పాలి అమ్మా. మనము ఎవరికి కనపడాలి? అందరూ అనాలి. మనము ఎవరికి కనపడాలి? దేవునికి కనపడాలి. మనం దేవునికి ఎట్లాగా కనపడాలి? మనం ఈ వచనములోనే మళ్ళా పక్కకి వెళ్ళొద్దు. ఈ వచనములో మనం దేవునికి ఎట్లాగా కనపడాలి? ఒకటి, దేవుని ఎదుట యోగ్యునిగా నీవు కనపడాలి. ఎవరి ఎదుటమ్మా? చెప్పాలి. ఎవరి ఎదుట? ఎవరి ఎదుటయ్యా? పురుషులు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట యోగ్యునిగా కనపడాలి. రెండవది, సిగ్గుపడనక్కరలేని పనివానిగా కనపడాలి. మూడవది, సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవానిగా నీవు దేవుని ఎదుట కనబడుదువుగాక, నిలుచుందువుగాక. ఈ సత్యవాక్యం ఏం చేసిద్దంటే, ఈ వాక్యం ఏం చేసిద్దంటే, మనం ఆత్మ ఖడ్గాన్ని గురించే చెప్పుకుంటున్నాం. ఇంకా కాలది ఆత్మ ఖడ్గం అంటే ఈ వాక్యం, ఈ సత్యవాక్యం. ఏ వాక్యం ఇది? అందరూ అనండి. ఏ వాక్యం? సత్యవాక్యం అంటే అమ్మా, సత్యవాక్యం అంటే ఇప్పుడు వాక్యములో ఏముంది? సత్యం ఉంది. అబద్ధమైన వాక్యం అన్నాడా? చెప్పండి. సత్యవాక్యం అన్నాడా? సత్యవాక్యం అంటే ఇందులో సత్యం ఉంది. ఈ వాక్యం ఏం చేసిద్దంట మనల్ని అంటే దేవుని దగ్గర నిలబెట్టిద్ది. ఎవరి దగ్గర? దేవుని ఎదుట నిలబెట్టిద్ది. ఒకవేళ వాక్యం నీవు చదవకుండా, దానిని పాటించకుండా వాక్యం పక్కన పెట్టావనుకో, దేవుని ఎదుట నువ్వు నిలబడలేవు. నిలబడతావా అమ్మా? నిలబడతావా అయ్యా? నిలబడతావా దేవుని ఎదుట? నువ్వు నిలబడలేవు. దేవుని ఎదుట నిలవబడాలి అంటే ఏం కావాలి మనకి? చూడండి, మనకేం కావాలి? ఏం కావాలంట? ఏం కావాలి? అందరూ ఒకసారి మీ బైబిల్ పైకి ఎత్తండి. అందరూ ఒకసారి మీ బైబిల్ చూపించండి. అంటే ఈ వాక్యం కావాలా లేదా? ఈ వాక్యం ఏం చేసిద్దో తెలుసా? దేవుని ఎదుట
మనల్ని నిలబెట్టిద్ది. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని నువ్వు పక్కన పెట్టావనుకో, దేవుని దగ్గర నువ్వు నిలబడలేవు, యోగ్యునిగా అయోగ్యునిగా ఉంటావు. ఈ వాక్యం ఏం చేసిద్దంటే, ఈ సత్యవాక్యం నిన్ను శుభ్రంగా కడిగి నిన్ను పవిత్రపరిచి దేవుని దగ్గర నిలబెట్టిద్ది. ఎందుకో తెలుసా? నా వాక్యము సాకలవాణి రజకుల దగ్గరకు వస్త్రం వెళ్ళిందనుకో, ఎట్లాగుంటుంది? ఎట్లాగుంటుందయ్యా? రజకుల దగ్గరికి వస్త్రం వెళ్ళిందనుకో వాళ్ళ ఇంటికి, ఎట్లాగుంటుంది? సాయంత్రానికి మన ఇంటికి వచ్చేసరికి తలతలలాడతా తెల్లగా ఉంటుంది. కారణం ఏంటి? వాళ్ళు ఏమన్నా అయిని ఆ చేతిలో ఉన్న మహత్యం ఏంటో గాని దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో గాని ఎటువంటి వస్త్రమైనా వెళితే ఏమవుద్దో చెప్పండి? శుభ్రంగా పంచె కానీ, తెల్ల సొక్క కానీ, శారీ కానీ చక్కగా ఉతికి ఇస్త్రీ చేసి మడతేసి ఒక మల్లె పూల్లాగా తయారు చేస్తారా లేదా? అంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, అందుకని అన్నాడు, నేను నా వాక్యము సబ్బు లాంటిది కాదా అన్నాడు. ఇప్పుడు వాక్యము దేవుడు దేనితో పోల్చాడు? ఏ సబ్బుతో పోల్చాడు? అమ్మా బైబిల్ చదివిన ఏ సబ్బుతో వాక్యాన్ని పోల్చాడు? ఏ సబ్బుతో? సబ్బు ఏ సబ్బుతో పోల్చాడు? సబ్బు ఇసోపు వేరు, సబ్బు వేరు. కరెక్టే. ఏ సబ్బు పేరేమన్నా చెప్పాడా? రిన్నుంది, ఇంకా రిన్నుందా? తర్వాత సర్ఫెక్సల్ ఉందా? తర్వాత ఇంకేముంది? సబ్బులు పేర్లు, బట్టలు ఉతికే సబ్బుల పేర్లు ఏముందయ్యా? అవునా కాదా? ఇంకా ఎన్నో రకాలైన సబ్బులు వచ్చినాయి. మాకు బాగా నీట్గా సబ్బుతో ఉతికితే, సబ్బుతో ఉతక్కపోతే, సబ్బు లేకుండా ఉతికితే ఏమైద్ది? సబ్బు లేకుండా యాడ మురికి ఆడే ఉండిద్దండి. ఉతికిన ప్రయోజనం మన చేతులు పోవటమే తప్ప, చేతుల్లో బలం పోవటమే తప్ప, వస్త్రములో ఉన్న మురికి మాత్రం మురికినంతా పోగొట్టి శుభ్రంగా ఉంచే వస్తువు ఏంటో తెలుసా? సబ్బు. అవునా కాదా? దేవుడు ఏమన్నాడు? నా వాక్యము సబ్బు లాంటిది కాదా అన్నాడు. ఈ సబ్బు ఏం చేసిద్దంటే, ఈ వాక్యం నిన్ను శుభ్రంగా ఉతికి దేవుని దగ్గరికి తీసుకెళ్ళి ఆ వస్త్రాన్ని, ఇదిగోనయ్యా నాకు ఇచ్చావు కాబట్టి నేను నా వంతుగా నేను శుభ్రపరిచి, రేపు ఆయన వచ్చినప్పుడు, ఎప్పుడమ్మా? రేపు యేసయ్య వచ్చినప్పుడంట ఆయన ఎదుట మనల్ని నిలబెట్టునుగాక, ఉంచునుగాక, స్థిరపరుచునుగాక. ఈరోజు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం వలన ఏమవుతామంటే, మనం మొట్టమొదట దేవుని ఎదుట యోగ్యులుగా ఉంటాం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట యోగ్యులుగా ఉంటాం. ఈ వాక్యం ఏం చేసిద్దంటే మనకు యోగ్యతను ఇస్తుంది. ఏమిస్తుంది? యోగ్యమైన ప్రవర్తనని ఇస్తుంది. ఈ వాక్యము చదివిన వాళ్ళు, ఈ వాక్యము విని నీకు అర్థమైతే నీ ప్రవర్తన యోగ్యంగా ఉంటుంది. ఈ వాక్యము నీకు అర్థం కాకపోతే ప్రవర్తన మారదు. మారిద్దా? రక్షణ తీసుకున్నా కూడా మారదు. ఏమండి సహోదరి మారలేదండి, మీరు అనవసరంగా బాప్తిసం ఇచ్చారు, మారలా. మరి రక్షణ తీసుకుంది కదయ్యా సహోదరుడు, సహోదరుడు మారలేదండి, ఇంతకుముందు ఏం చేశాడో ఇప్పుడు కూడా మారలేదు అంటే అర్థం ఏంటంటే, వాక్యం నీకు అర్థం కాల. ఏమర్థం కాల? దేవుని వాక్యము అర్థమైతే నువ్వు ప్రార్థన చేస్తే ఆ వాక్యం ఏం చేసిద్దంటే నిన్ను శుభ్రంగా కడుగునుగాక.
అర్థం కాకపోతే దేవునికి నువ్వు అవమానం చేస్తావు, నీ ప్రవర్తన సరిగా ఉండదు, నా ప్రవర్తన సరిగా ఉండదు. దేవుని వాక్యం అర్థమైందనుకో, ఆ వాక్యం ఏం చేసిద్దండి శుభ్రంగా. అందుకనే కీర్తన 119:9 చదవండి. కీర్తన 119:9 చదవండి. 119:9 కీర్తన. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు? యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు. కింద ఏమన్నాడు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. ఒక యవనస్తుడి నరక శుద్ధిగా ఉండాలి, ఒక బాప్తీసం తీసుకున్న వ్యక్తి నరక శుభ్రముగా ఉండాలి, ఒక సేవకుడి నరక శుభ్రముగా ఉండాలి అంటే ఆ వ్యక్తి దేనిని చూసుకోవాలి? వాక్యాన్ని చూడాలి. స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని చూస్తే, వాక్యాన్ని ప్రేమిస్తే ఆ వాక్యం ఏం చేసిద్ది? యవనస్తుని నరకని ఏం చేసిద్ది? శుద్ధిపరుచునుగాక. పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ ఉందండి. ఒక స్త్రీ ఉంది. జాగ్రత్తగా వినండి అందరూ, తలల పైకెత్తి. ఒక స్త్రీ ఉంది. పెళ్ళైన కొత్తలోనే భర్త చనిపోయాడు. మామ చనిపోయాడు, బావ చనిపోయాడు, అక్క వెళ్ళిపోయింది. ఇంకెవరున్నారు ఇంట్లో? అత్త, కోడలు. జాగ్రత్తగా వినండి మా, వింటున్నారా జాగ్రత్తగా? ఎంత వయసు ఉంది ఆ సహోదరికి? ఎంత వయసు ఉంది? మహా 22, లేదు 21, లేదు 25 లోపు. భర్త ఏమయ్యాడు? చనిపోయాడు. ఆమె ఎక్కడికి వచ్చింది? మోయాబు దేశము నుంచి యూదా బెత్లెహేముకి వచ్చింది. అత్తమ్మ ఏమన్నది? అమ్మా, నువ్వు యవనస్తురాలవి, ఇంకా నీకు అచ్చట ముచ్చట తీరలా, నువ్వు మీ అమ్మగారింటికి వెళ్ళి మళ్ళా పెళ్లి చేసుకోమ్మా అన్నది. ఎవరా స్త్రీ? నీకు తెలిసే ఉండదు ఇప్పుడు. ఎవరా స్త్రీ? రూతు. ఏమన్నది ఆ మాటకి? ఏమన్నదమ్మా? చెప్పాలి. అత్తమ్మా, ఇప్పుడంటే అన్నావు గాని ఎప్పుడంటే, ఇక ఎప్పుడైనా సరే నిన్ను విడిచిపోవద్దు అనే మాట నీ దేవుడే, ఇంకా నీ జనమే, ఇంకా 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 అక్కడ పదాలు ఉన్నాయి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, ఇంకా నీవు ఉండు, ఎక్కడ ఉంటావో అక్కడ నేను ఉంటా, నువ్వు ఎక్కడ మరణిస్తావో. 4 పదాలు అన్నది. ఎన్ని పదాలు? 1, నీ దేవుడే. మా నోరు తెరిచి నిద్రపోతుంది కోడిశ్రమ గారు. మౌనిక వాళ్ళ నాయనమ్మ నోరు తెరిచిందమ్మా. ఒక్కసారి చూడండి ఆమె కళ్ళు. అందరూ చూడండి ఒకసారి. నిద్రపోవు మా, ఎందుకంటే నోట్లోకి ఏమన్నా పోతి గొంతు దగ్గు వస్తుంది మళ్ళా. అందువల్ల అది ఏమన్నది? ఏమన్నది? అందరూ వాక్యంలోకి రండి. ఏమన్నది? నీ దేవుడే, నీ జనమే, నీ ప్రజలే, నీ ఉండే స్థానమే, నువ్వెక్కడ మరణిస్తావో. వచ్చేసింది. యవన ప్రాయంలో ఉంది. యవనస్తులు చూస్తున్నారు, యవనస్తులు కదిలిస్తున్నారు. ఎందుకు కదిలిస్తారు వాళ్ళు? భర్త లేడు కాబట్టి ఒకవేళ ఈ అమ్మాయి ఏమన్నా లొంగిద్దేమో చూద్దామని. అదిగాక అందమైన స్త్రీ రూతు కూడా. అన్యుల్లో నుంచి వచ్చిన బిడ్డ, పూజారి కూతురు, చక్కగా పెరిగిన బిడ్డ. యవనస్తులు కదిలిస్తున్నారు, యవనస్తులు చూస్తున్నారు.
ఆ ఊరి వాళ్ళు చూస్తున్నారు, బంధువులు చూస్తున్నారు, స్నేహితులు చూస్తున్నారు. ఎక్కడా కూడా పడిపోయిందా అమ్మా, ఎక్కడైనా పడిపోయిందా? అప్పుడు దూరపు బంధువు ఒక ఆయన ఉన్నాడు, బోయజ్. ఆయన ఒక మాట అన్నాడు, చదివి వినిపిస్తా. తీయండి రూతు గ్రంథము. ఆ యవనస్తురాలైన ఆ బిడ్డ ప్రవర్తన ఏ విధంగా ఉందో రూతు గ్రంథం దగ్గరికి రండి. రూతు గ్రంథం అందరూ తీయండి. రూతు గ్రంథం తీశారా? రూతు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. రూతు గ్రంథం 3వ అధ్యాయంలో, రూతు గ్రంథము 3వ అధ్యాయం తీశారు అందరూ. 3వ అధ్యాయంలో 10-11 వచనాలు చదవండి. 10-11 వచనాలు. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, గొప్పవారే గాని కొద్దివారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి, భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలువని నా జనులందరూ ఎరుగుదురు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ మాటకి, గట్టిగా. ఏమన్నాడు ఈయన? బోయజ్ ఏమన్నాడమ్మా? బోయజ్ అంటే ఎవరో తెలుసా? దూరపు బంధువు. ఏమన్నాడు? అమ్మా, నీ ప్రవర్తన నేను అనుకున్నా వచ్చిన కొత్తలో ఈ నయోమికి చెడ్డ పేరు తెచ్చిద్దేమో, ఈ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉంది, అమ్మగారింటికి పోయినా అదొక ఇదిగా ఉండేది, ఇక్కడే ఉంది, ఈవేమో ముసలమ్మ, ఆ కోడలు ఎటు పోయినా అటు పోయేది కాదు, కనిపెట్టుకొని ఉండలేదు, ఈ అమ్మాయి ఎక్కడ అవమానం తెచ్చిందో అనుకున్నా గాని నా అంచనా తారుమారైందన్నాడంట. స్తోత్రం చెప్పు, ఎడిగా స్తోత్రం చెప్పు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏంటి అంచనా తారుమారు? అమ్మా, నువ్వు ఈ చిన్న వయసులో భర్త లేకపోయినా ఏ యవనస్తులను కూడా నువ్వు చూడకుండా, ఏ యవనస్తులను కూడా ఎమ్మరించకుండా, ఎవరు ఏమనుకున్నా కన్నెత్తి చూడకుండా నీ ప్రవర్తన ఉంది, చూసావా? ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను చూస్తున్నారమ్మా, వీళ్ళందరి ఎదుట నీ ప్రవర్తన మరీ ఎక్కువైంది, యోగ్యురాలుగా కనపడ్డావు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమండి, ఈరోజు భర్తలు ఉన్నవాళ్లే, ఇవన్నీ చెప్పకూడదు, లైవ్ ఉంది, భర్తలు ఉన్నవాళ్లే ఏదో పడుతున్నారు. పెడదోవబడుతున్నారు. అన్ని ఇంట్లో ఉన్నవాళ్ళు, అన్నీ కూడా పిల్లలు, భర్త అందరూ ఉన్నవాళ్లే యవన కోరికలను చంపుకోలేక పక్కదోవబడుతున్న ఈ అంచె దినాలలో భర్త లేకుండా ఒక యవన ప్రాయములో ఉన్న బిడ్డ, నేను ఎక్కడ ఎవరిని చూస్తే నా అత్తకి, నా దేవునికి అవమానం చేస్తానేమోనని ఎంత ఆలోచించిందో చూడండి. ఈ పాయింట్లో, ఈ వాక్యములో మనం ఎంత నేర్చుకోవాలో చూడండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. అవునా కాదా అమ్మా? అందరూ తలపైకి ఎత్తాలి, తల దించొద్దు. రూతును మనకేం చెబుతుందో తెలుసా? ఈ దినాలలో ఈ విధంగా జరుగుతున్న సందర్భాలలో ఎందుకండి రూతు అంత పర్ఫెక్ట్గా ఉంది? కారణం ఏంటి? ఎందుకు ఆ వయసులో అంత పర్ఫెక్ట్గా ఎందుకుందో చెప్పమంటారా?
తన దేవుణ్ణి విడిచిపెట్టి ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞలు చదివి, ధర్మశాస్త్రాన్ని చదివి, ఇది నీతిగల ధర్మశాస్త్రం అని నమ్మి వచ్చింది. చూశారా? ఆ ధర్మశాస్త్రం యెహోవా నేర్పిన బాట ఏంటో తెలుసా? నేను ఎక్కడ నా భర్త పేరు చెడగొడతానేమో. భర్త లేడండి, అయినా కూడా, అవునా కాదా? ఏమని తప్పు చేస్తే ఏమంటారు? ఫలానా వాని భార్య అంటారు. ఎక్కడ నా భర్తకు, నా మామకు అవమానం చేస్తానేమోనని యవన కోరికలను కూడా దిగమింగి, నా దేవుని ఎదుట నేను యోగ్యురాలుగా కనపడాలి, నా అత్తమ్మ ఎదుట, నా జనం ఎదుట, నా బంధువుల ఎదుట నేను పర్ఫెక్ట్ గా ఉండాలి, నా దేవునికి అవమానం తేయకూడదు. ఇలా ప్రభువుని ఎరిగిన వాళ్ళే అవమానం తెచ్చే సందర్భాలు ఉన్నాయి. రక్షణ పొందిన వాళ్ళే అవమానాలు తెచ్చే సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక అన్యురాలయ్యుండి, ఇశ్రాయేలురాలు కాదండి ఈమె, అన్యురాలు, ఒక పూజారి కూతురు, ఈమె అయ్యుండి కూడా బోయేజ్ అంటున్నాడు, అమ్మా నిన్ను చూసిన వాళ్ళందరూ ముక్కు మీద, ఎక్కడ వేలండి? నోటి మీద, ముక్కు మీద. చెప్పండి ఇప్పుడు గట్టిగా. ఎక్కడా ప్రభుదాస్? ఎక్కడా? ముక్కు మీద ఏలేసుకుంటున్నారమ్మా నిన్ను చూసిన వాళ్ళు. నిన్ను పలకరించాలంటే భయంగా ఉంది. నీ ప్రవర్తన ఎంత బాగుందో, అసలు నీ ప్రవర్తన చూస్తుంటే మాకే భయం కలుగుతుంది. నువ్వు యోగ్యురాలవని ఈ జనులందరూ తెలుసుకుంటున్నారమ్మా, చెప్పుకుంటున్నారు నిన్ను గురించి. ఇప్పటికీ నా కంటపడ్డావు నీవు, నిన్ను కల్లారా నేను చూశాను. ఈ మాటకి స్తోత్రం చెప్పండి. ఎట్లాగా మనం ఉండగలమా? ప్రశ్న. దేవుని ఎదుట, ఎవరి ఎదుట? దేవుని ఎదుట. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, సేవకుడు కావచ్చు, ఎవరైనా దేవుని ఎదుట రూతు లాంటి ప్రవర్తన మనకి కావాలా వద్దా? కావాలి మనకి. తిమోతిలో ఏమన్నాడు? ఇందాక చదివిన వాక్యములో దేవుని ఎదుట యోగ్యులుగా ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు, సంఘం చూస్తుంది, బంధువులు చూస్తున్నారు, స్నేహితులు చూస్తున్నారు. అందరి ఎదుట యోగ్యముగా మనము కనపడుదుముగాక. కానీ ఆమె ప్రవర్తనకి దేవుడు ఒక బహుమానాన్ని ఇచ్చాడు. ఎవరు చెప్తారు? రూతుకు ఒక బహుమానం ఇచ్చాడు. ఆమె ప్రవర్తన, ఆమె నడిచిన నడక దేవునికి నచ్చింది గనుక ఆమెకు ఒక బహుమానాన్ని ఇచ్చాడు యేసయ్య. ఇచ్చాడు. ఒక మంచి బంధువుని, ఒక మంచి ధనవంతుణ్ణి. ఏమండి ఆ వయసులో నిక్కచ్చిగా ఉండే వయసేనా? నిక్కచ్చిగా ఉండే వయసేనా? మా తలదించొద్దు. నిక్కచ్చిగా ఉండే వయసేనా? సాతాను దాడి చేసే వయసేగా. ఎవరు? సాతాను దాడి చేసే వయసు. ఆ వయసులో కూడా దేవుణ్ణి ఏం చేసింది? మహిమపరిచింది. యేసయ్యకు మహిమ కలుగునుగాక. మనం ఎందుకో తెలుసా? ఈ రూతు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ధ్యానిస్తుంది కాబట్టి ఆ వాక్యం ఏమి నేర్పిందో తెలుసా? మంచిగా ఉండు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నా. ఏమండి, మంచి భర్తనిచ్చిందా లేదా? ప్రవర్తన, అవునా? ఇంకేమి ఇచ్చింది చెప్పాలి. ఆమెకి దేవుడు ఇంకేమి ఇచ్చాడు? మంచి భర్తనిచ్చాడు. ఇంకా 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 మంచి బిడ్డనిచ్చాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. బిడ్డ పేరు ఎవరైనా చెప్తారా? యేసయ్య కాదు బిడ్డ పేరు. ఆ బిడ్డ పేరు బోయజు రూతుకి జన్మించిన బిడ్డ. ఏ బిడ్డ? తీయండి 4వ అధ్యాయం 16-17 వచనాలు. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగిట ఉంచుకొని దానికి దాదీగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు
కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి, యెషయా యొక్క. ఇప్పుడు ఓబేదు అమ్మా దావీదుకు తండ్రి ఎవరు? యెషయా. అంతేనా? యెషయాకు తండ్రి ఎవరు? ఓబేదు. మీకు అర్థం కాల వరుస. ఓబేదు కుమారుడు యెషయా, యెషయా కుమారుడు. అర్థమైన వాళ్ళు చేయి చూపించండి. అర్థమైన వాళ్ళు మళ్ళా చెప్తాం ఇంకోసారి. బోయజు రూతుకు జన్మించిన బిడ్డ ఓబేదు. అందరూ అనండి ఓబేదు. ఓబేదు కుమారుడు ఎవరు? యెషయా. యెషయా కుమారుడు ఎవరు? ఇప్పుడు దావీదు గారికి తాత ఎవరు? ఓబేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తాత యొక్క లక్షణాలు మనవడికి. గట్టిగా స్తోత్రం చెప్పండి మాటకి. గట్టిగా స్తోత్రం చెప్పండి మాటకి. ఓబేదు యొక్క ఆత్మీయ జీవితం యెషయాకు వచ్చింది. యెషయా యొక్క ఆత్మీయ జీవితం దావీదు గారికి. ఏమండి, నా కోడలు ఏమైపోయిద్దో, పిచ్చిదైపోయిద్దో, నేను చచ్చిపోయిన తర్వాత నా కోడల్ని ఎవరు చూస్తారో అన్న ఆమెకి చూడండి, అసలు ఈ వచనం ఉదయం చదువుతుంటే కళ్ళమ్మటి నీళ్లు గిరా 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 తిరిగినాయి. పాస్టర్ గారు ఎందుకు తిరిగినాయి? ఇందులో ఏముందండి? ఏమైనా దేవుని పిల్లలారా, నయోమికి ఆలోచన రావచ్చు ఏమని, నేను ఓపిక అయిపోయిద్ది, చచ్చిపోతా, ఈ ఊళ్ళో ఈ కోడలకు ఎవరు తెలియదే, ఎట్ట బ్రతికిద్ది అనుకుని ఉండొచ్చు. అవునా? కానీ దేవుడు గొప్ప దేవుడు. స్తోత్రా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ ఆలోచన వేరు, నీ తలంపు వేరు, నీ మార్గాలు వేరు. దేవుడు ఆ స్త్రీ ఎంత ఓర్చుకుందో, రూతు ఎంత ఒదిగుందో, ఎంత పేరు తెచ్చుకుందో, అంత ఆశీర్వదించబడ్డదా లేదా? ఏ మాత్రం ఒక పురుషుడితో గనక ఈ స్త్రీ పోయినట్టయితే మనం నెగిటివ్గా ఆలోచిద్దాం. ఏ మాత్రం ఒక పురుషుణ్ణి ఆసరాగా చేసుకొని భర్త లేడు కదా, తన కోరికలు తీర్చుకున్నట్టయితే ఏమై ఉండేదో చెప్పండి? ఏమై ఉండేది? బైబిల్లో చరిత్రలో లేకుండా అక్క ఎట్లాగా పోయిందో చెల్లెలు కూడా. కానీ చరిత్రను తిరగరాసిన జీవితం, చరిత్రను మార్చిన ఘనత రూతుకు వచ్చింది. కొట్టు గట్టిగా చప్పట్లు. ఈరోజు ఒక దైవజనుడుగా, ఒక ఆత్మీయ తండ్రిగా మన యవ్వన కోరికలను దేవుని కొరకు చంపుకొని ఆయన మాట విని నువ్వు గనక ప్రవర్తనగా, ఈ మంచి ప్రవర్తనతో గనక నిలబడగలిగితే సమాజంలో, ఏమండి, ఇప్పుడు నీకు లేముండొచ్చు, కానీ రాబో దినాలలో చెప్పాలి. ఏమండి, రూతు అనుకుందా ఇట్లాగా అవుద్దని జీవితం? అనుకుందా? అమ్మా వింటున్నారా? రూతు అనుకుందా ఇట్లాగా దీవించబడతానని? అనుకోలేదు. కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. బోయజ్ ఆశ్చర్యపోయాడు. ఎవరమ్మా అసలు ఈమె? ఈ దినాలలో ఈ యోధా బెత్లెహేములో, ఇంకా బైబిల్లో ఇర్మియా గ్రంథంలో ఏముందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలంట వాయా వరుసలు లేని రకంగా పోయారంట స్త్రీలు అమ్మటి. బైబిల్లో ఉంది, ఇర్మియా గ్రంథంలో ఉంది. పొరుగు వారి భార్యను చూచుచు సకిలించుచూ వెళ్ళారు కదా మీరు. ఆ దినాలలో కూడా ఆ స్త్రీ చూపినటువంటి ప్రవర్తన, జీవితం ఈరోజు మనందరికి ఉదాహరణ కాదా? ఈరోజు మన మాదిరి కాదా? ఆమె గర్భములో నుంచి ప్రపంచాన్ని పాలించి
నిరంతర సింహాసనం ఎక్కగలిగిన ఒక వంశం రాలేదా? వచ్చిందా లేదా? ఎవరా వంశం? భక్తుడైన దావీదు గారు, అవునా కాదా? ఆమె గర్భములో నుంచి మంచి మంచి బిడ్డల్ని, రాజుల్ని దేవుడు లేవనెత్తలేదా? దావీదు గారు పేరు చెబితే ప్రపంచం వణికింది, భయపడింది. ఎవరండి దావీదు గారి యొక్క తాత? ఎవరో? ఓబేదు. ఓబేదు యొక్క తల్లిదండ్రి ఎవరు? రూతు. పనికి రాకుండా పోవలసిన జీవితం, పనికి రాకుండా పోవలసిన జీవితం. ఎందుకు పనికిరాని ఆ స్త్రీ జీవితం మోడుబారిపోయింది. అమ్మా, భర్త లేడు, తినటానికి తిండి లేదు, అత్త ముసలది, ఇల్లు లేదు, మోడుబారిపోయిందండి. రూతు యొక్క శరీరం మోడుబారిపోయింది. ఇక ఆశలు లేవు. అడుపోదాం, ఇడిపోదాం, చేద్దామని ఆశలు లేవు, మోడుబారిపోయింది. యేసన్న గారు ఓ పాట రాశారు, మోడుబారినా జీవితాలను సిగురింపచేయగలవు నీవు. ఎవరా దేవుడు? మోడుబారినా సిగురింపచేయగలవు నీవు. కొట్టు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. అందరూ పాడాలి, పాడాలి అందరూ. కుర్చీల వాళ్ళు, పురుషులు మీరు కూడా చప్పట్లు కొట్టండి. గలవు నీవు మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది. పట్ల స్వరం పెంచాలి గట్టిగా. స్తోత్రం. తోడా కుర్చీలో చెప్పలు కొట్టట్లు అనుకోళ్ళు. స్తోత్రం. సించుట నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఏ జీవితాలమ్మా? అందరు నన్ను ఏ జీవితం? రూతు ఏ జీవితం? ఒకప్పుడు ఏ జీవితం అమ్మా? మూడంటే ఏంది? ఏందయ్యా మూడంటే? పూత లేదు, పిందె లేదు, పచ్చదనం లేదు, ఎప్పుడు చూసినా ముసుకేసుకొని. స్తోత్రం స్తోత్రం. ఎప్పుడు చూసిన అత్తా కోడలు కూర్చొని లోపల లోపల లోపల. అందరూ అనుకున్నారు వీళ్ళ బతుకింతేలే. ఏ బ్రతుకు? వీళ్ళ బ్రతుకు ఇక ఎట్ట ప్రార్థన చేసుకొని పోవటం, వీళ్ళు ఎట్ట ప్రార్థన చేసుకొని పోవటం, వీళ్ళు ఎట్ట ప్రార్థన చేసుకొని. ఈ మాటలన్నీ ఎవరున్నారో చెప్పండి. ఎవరున్నారు? చెప్పట్లా అందరూ. రూతుమ్మ నడిచిపోతుంటే నీ బతికింతేలే. అనవసరంగా అమ్మగారింటికి పోయి పెళ్లి చేసుకోక, ఎంత వయసు ఉంది పిల్లలు కనే వయసు, ఈ వయసులో పూలు లేక బొట్టు లేక ఆ మొహం చూడు ఎట్టయిపోయిందో, చూడటానికేమో అందగత్తివి, ఆ ముసలమ్మతో ఉంటే నీకేం వచ్చిద్ది అన్నమాట. కానీ రూతు ఇవన్నీ పట్టించుకోలే. ఆ రోజు ఒక మాట అన్నా నేను. ఏ మాట? నీ దేవుడే నీ జనమే. ఆ మాటకి కట్టుబడి ఓర్చుకొని ఒదిగి ఉంది. మరి మనం కూడా ఒక మాట అన్నాం, గుర్తుందా అమ్మా? వినాలి. మనం కూడా ఒక మాట అన్నాం, గుర్తుందా? ఏమన్నాం? మనం కూడా ఒక మాట బాప్తీసం తీసుకుని రోజు నేను అడిగా మిమ్మల్ని. ఏమని అడిగా చెప్పండి మిమ్మల్ని?
మిమ్మల్ని ఏమని అడిగా? బాప్తిస్వం తీసుకున్న రోజున ఏమని అడిగా? ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పండి చాలు. అమ్మా భూలక్ష్మి చెప్పు నువ్వు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభుత్వనే ఉంటావా? ఉంటాను పాస్టర్ గారు. నేను చేతిలో చెయ్యేసావా? ఉంటాను పాస్టర్ గారు. అమ్మా లోకం వైపు చూడకుండా ఉంటావా? ఏ పాపం జోలి పోకుండా ఉంటావా? ఆయనకు పేరు తెస్తావా? ఆయన ఆజ్ఞలు పాటిస్తావా? వెంటనే బళ్ళు ఇచ్చేసాయి నాకు, నేనుంటా. మాట ఇచ్చావా లేదా? మరి మాట ఇచ్చి ఇప్పుడు ఎందుకు తప్పుతున్నావు? అందరిని కాదు నేను అనేది, అందరిని కాదు. మాట ఇచ్చి ఇప్పుడు ఎందుకు తప్పుతున్నావు? ఆ రోజు మాట ఇచ్చావు దైవజనుడికి, దేవుడికి. ఈరోజు కొంతమంది తప్పుతున్నారు కదా. కానీ రూటు తప్పిందా? నీ దేవుడే, నీ జనమే, నీ ప్రజలే. నీవెక్కడుంటే అత్తమ్మ ఒక చోట, కోడలు ఒక చోట ఉండలా. ఇద్దరు ఒక చోటే ఉన్నారు, ఒకే చోట ఉన్నారు, ఒకే చోట ప్రార్థన చేస్తున్నారు. కానీ దేవుడు మోరుబారిన రూతు జీవితంలో సిగురింపచేసి ఒక మంచి భర్తని, ఒకప్పుడు పనికి పోయింది జరక్క, ఇప్పుడు పనిచేసే పని లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. పనిచేసే పని లేదు. ఎందుకయ్యా పాస్టర్ గారు? ఆమె చేలోనే 100 మంది పనివాళ్ళు ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ మాటకి. ఒకప్పుడు అదే సేనికి, అమ్మా చరిత్ర అర్థమైంది కదా, అదే సేనికి అయ్యా, అదే సేనికి శంగు పట్టుకొని పరిగేసుకుంటే ఆయన 2 కేజీలు పరిగిస్తే రూతు శంగులో తీసుకొచ్చి దంచుకొని అత్తాకోడలు తిన్న రోజులు ఉన్నాయి. అదే సేనికి పోతే ఇప్పుడు అదే సేనికి ఏమైంది చెప్పండి గట్టిగా. ఏమైందమ్మా? ఓనర్ అయింది, ఓనర్ అయింది. అందరూ ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా పనిచేసా కదా కాస్త 2 కేజీలు పోయమ్మా, 2 కేజీలు పోయమ్మా, 2 కేజీలు పోయమ్మా అంటున్నారు. ఒకప్పుడు ఇదే శంగుతో జరక్క ఏ పాపము చేసి సంపాదించకుండా ఇవాళ పాపము చేసి సంపాదిస్తున్న దినాలు లేరా? ఉన్నారు. దర్జాగా జీవిద్దామన్నోళ్ళు ఉన్నారు. కానీ రూతు అట్లాగా అనుకోలా. శ్రమపడి తన శీలాన్ని కాపాడుకొని, పవిత్రతను కాపాడుకొని, అవసరమైతే శంగు పట్టుకొని అడుక్కుంది తప్ప రెండవ ఆలోచన లేదు. ఈరోజు అందరూ ఆమె దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు? బైబిల్ గ్రంథంలో ఒక రాజ్యములోనికి కుర్రవాడు పనివాడిగా వెళ్ళాడు. యేసోబు కదమ్మా, పనివాడిగా వెళ్ళాడా లేదా? అదే రాజ్యానికి ఏమయ్యాడమ్మా? ఏమయ్యాడు? ఫైనాన్షియల్ మినిస్టర్, ఆర్థిక శాఖ. డబ్బంతా, ఖజానా అంతా యేసోబు చేతిలో ఉంది. అంటే నువ్వు దేవునికి యోగ్యరాలుగా జీవించగలిగితే, నేను కావచ్చు, నీవు కావచ్చు, మనలో ఎవరైనా సరే, ఆ పాస్టర్ గారు అట్లా జీవించటం నాకు చాలా కష్టమవుతుంది, మరి నా ఆశలేంటి, నా కోరికలేంటి, నా సంగతి ఏంటి? నీ సంగతి ఆయన చూసుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టు కదా. నీ సంగతి ఎవరు చూసుకుంటారు? నువ్వు ఆయన సంగతి చూసుకో. నీ సంగతి ఏమండి? నా బిడ్డకు ఫీజు కట్టాలనే ఈ దోవను ఎంచుకున్నా, నా అప్పులు తీరాలనే ఈ దోవను ఎంచుకున్నా అన్నాడు లేరా? కానీ రూతు ఏ దోవను ఎంచుకుంది? ఏ దోవ యేసయ్యకు అవమానకరంగా మారొచ్చేమో ఒకే ఒక దోవ. అత్తను అట్టి పెట్టుకొని కష్టపడి సాయంత్రానికి శంగు పట్టుకొని 2 కేజీలు తీసుకొని వచ్చి దంచి అప్పాలు చేసుకొని తిన్న రోజులు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. కానీ ఆ రోజులు అట్లాగనే ఉన్నాయా? ఉన్నాయా అయ్యా? ఉన్నాయా? ఇప్పుడు ఏమైందో చెప్పండి. అదే ఇంటికి వెళ్ళి
అదే ఇంట్లో పని వాళ్ళు అమ్మగారికి నీళ్లు పెడుతున్నారు, అమ్మగారికి స్నానం చేయిస్తున్నారు, అమ్మగారికి పరిమళ ద్రవ్యాలు రాస్తున్నారు, అమ్మగారి మంచం దొరుకుతున్నారు, అమ్మగారి కాళ్ళు నొక్కుతున్నారు. నేను అనుకున్నాను రూతు చాలా ఏడ్చి ఉండదు అనుకున్నా. ఎందుకని ఏడ్చిందో తెలుసా? అయ్యా, ఒకప్పుడు నా జీవితంలో ఎక్కడో చెట్టు కింద ఉన్నా నేను నా అత్తమ్మను పెట్టుకొని, ఈ సౌకర్యాలు నాకు లేవు, కానీ నా దేవుడు కాదని నీ దగ్గరకు వచ్చి నేను ఆశ్రయించాను. చూసారా ఆ దేవుని గొప్పతనం ఏంటో నేను కళ్ళారా కొట్టు గట్టిగా చప్పట్లో. ఏమండి, ఈరోజు రూతుకే కాదండి, మనకు కూడా జరిగిద్దా లేదా? ఏమండి, ఎప్పుడు ఈ స్థితి ఎట్లాగనే ఉంటుందా? అయ్యా ఉంటుందా? ఉండదు. దేవుడు మన స్థితిని మార్చలేదా? మన పరిస్థితిని మార్చలేదా? మార్చగల దేవుడు. స్తోత్రం చెప్పు. ఎప్పుడో తెలుసా మార్చేది? నువ్వు ప్రవర్తన సరిగా ఉంటే. నేను గాని నువ్వు గాని ప్రపంచంలో ఈ వాక్యం వింటున్న వారు ఎవరి ప్రవర్తన అయినా దేవునికి అనుకూలంగా ఉంటే మార్చగల దేవుడా కాదా? యేసన్న గారంతా ఆహారం లేక పస్తులుండి మందిరంలో ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయంట. ఏడ్చుకున్నాడంట ఆయన. అయ్యా, ఏ రోజుకి ఆ రోజే నాకు గడుస్తుందయ్యా, నా పరిస్థితి ఏంటయ్యా అంటే మందిరంలో ప్రార్థన చేస్తుంటే ఆ రోజు ఆకలి అవుతుందంట. ప్రార్థన చేసి చేసి ఆకలి అవుతుందంట. సంఘములో ఎవరు అన్నానికి తెలవలేదంట. మరి దేవుడు పరీక్ష కాదా? అమ్మా, పప్పు చారేసి అన్నం పెట్టేవో తాళం వేసుకొని పోయిందంట. ప్రార్థన చేస్తున్నాడంటేనా ఆకలి అవుతుందయ్యా, ఏంటయ్యా నా పరిస్థితిని ప్రార్థన చేస్తుంటే ఆ దారిన పార్టీ జెండాలు కొట్టుకొని పోతున్నారంట మందిరం మీదగా. ఏ జెండాలు? జాగ్రత్తగా వినండి. పార్టీ జెండాలు కొట్టుకొని పోతున్నారంట. ఈ పార్టీ జెండాలు కొట్టుకొని పోయే ఒక్కొక్కరికి హోటల్లో ఒక్కొక్క టికెట్ ఇచ్చాడంట. ఇస్తారా లేదా? ఇప్పుడు ప్రసార సమయంలో ఏం చేస్తారమ్మా? పార్టీ ప్రసార సమయంలో పార్టీ జెండా పట్టుకున్న వాళ్ళకి భోజనం పెడతారు హోటల్లో. అందరికి టికెట్లు ఇచ్చారంట. ఒకరి దగ్గర ఒక టికెట్ ఎక్స్ట్రా ఉందంట. ఈ మందిరం మీద గుండా పోతుంటేనంట ఒకడు మందిరంలో చూస్తేనంట ఆయన పాపం ప్రార్థన చేసి చేసి మోకాళ్ళ మీద పడి నిద్రపోతుండంట. యేసన్న గారు మందిరంలో పోయి జెండా పక్కన పెట్టి, అయ్యా పెద్ద మనిషిలాగా ఉన్నావు, పాస్టర్ గారు లాగా ఉన్నావు, ఇదిగో నా దగ్గర 2 టికెట్లు ఉన్నాయి అయ్యా, ఈ టికెట్ తీసుకుని రా అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసన్న గారు ఆ టికెట్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? భోజనానికి వెళ్ళాడంట. ఆ భోజన హోటల్ మీద ఒక పేరు ఉందంట. ఏం పేరు తెలుసా? రాజుగారి హోటల్ ఉందంట. దేవుని స్తోత్రం. ఏ హోటలు? అక్కడికి పోతే 16 రకాలైన కూరలతో ఇస్తడిలో అన్నం పెడితే ఆ 16 రకాలైన కూరలను చూసి ఏడుస్తున్నాడంట యేసన్న గారు. అందరేమో ఆకలి బాధతో చెట్టంటే ఈయనంట ఏడుస్తున్నాడంట. పక్కన అడిగాడు, ఎందుకు పెద్ద ఆయన ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా ఒకప్పుడు ఈ భోజనం నాకు లేదయ్యా, ఒకప్పుడు ఈ ఆహారం నాకు లేదయ్యా, కానీ నా దేవుడు ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పు అని ఏడ్చి ఆయన ప్రార్థన చేసుకొని చెన్నాడు. ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళాడు ఆయన. మళ్ళా విమానం ఎక్కాడంట యేసన్న గారు. ఎక్కడెక్కాడు? విమానం ఎక్కిన తర్వాత ఏడ్చాడంట. ఏమని? సైకిల్ మీద సువార్త చెప్పవలసిన నన్ను విమానం ఎక్కించావు ప్రభువా, దేశాలు దిప్పుతున్నావు తండ్రి, ఎక్కడి నుంచి నన్ను ఎక్కడికి తీసుకొచ్చావో, ఎక్కడ ఉండవలసిన వాడిని ఎక్కడికి తీసుకొచ్చావో. అందుకని బైబిల్లో ఒక మాట నేను చదువుతా, ముగిస్తున్నా. మీ ప్రవర్తన యోగ్యమైనదైతే దేవుని ఎదుట దేవుడు ఏదో ఒక రోజున ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక. ఒకవేళ ప్రభువు నమ్ముకుని కూడా మన ప్రవర్తన సరిగా లేకపోతే
అటు లోకానికి పనికిరాము, ఇటు దేవునికి రెండందాల మనం పాడైపోతాం. అందుకని ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఏం చేసిందో తెలుసా? నీకు అర్థమైతే, ఆ వాక్యాన్ని నువ్వు పాటించగలిగితే, నా తండ్రి ఎదుట నిన్ను నిలవబెట్టునుగాక, దీవించునుగాక. వాక్యం అర్థం కాలేదనుకో, నీ జీవితం పాడైపోయింది. అందుకనే దేవుడు మాట్లాడుకున్నాడు, ఆత్మ ఖడ్గాన్ని ధరించాలా లేదా? అందుకని అన్నాడు, బైబిల్ చదవండి, 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 ధ్యానించండి, దేవుని మాటలు వినండి. కాబట్టి మనమందరం కూడా అమ్మా దేవుని సన్నిధిలో జీవితాన్ని మనం కలిగి ఉండి, అయ్యా ఒకవేళ నా జీవితంలో ఈ ప్రవర్తన లేదేమో, ఈ యోగ్యత లేదేమో, తండ్రి నన్ను క్షమించు, ఈ బాధల కారణం అయోగ్యమైన ప్రవర్తనేమో ప్రభువా అని మనల్ని మనం ఏం చేద్దాం అమ్మా? పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకొని ఆ తండ్రి ఎదుట, ఆ దేవుని ఎదుట రూపము ఎట్లాగా నిలబడిందో, యేసోపు ఎట్లాగా నిలబడ్డాడో, నోవహు ఎట్లాగా నిలబడ్డాడో, మనం కూడా ఆ తండ్రి ఎదుట నిలబడదాం. ఆ తండ్రి ఎదుట మనం మోకరిద్దాం. మన తండ్రి ఏ తండ్రో తెలుసా? ఏ తండ్రో తెలుసు? ఇందాక చెప్పా, మోరుబారిన జీవితాలని చిగురింప చేయగల దేవుడు. నీ జీవితాన్ని చూస్తూ అట్లాగనే ఉంచే దేవుడా? చూస్తూ అట్లాగనే ఉంచే దేవుడా? అట్లాగే ఉంచే దేవుడు కాదు మన దేవుడు. ఏ దేవుడయ్యా? సమృద్ధిగా ఉంచే ఆయన మాట విందాం, ఆయన మాట ఆలోచిద్దాం. ఇప్పుడు చదవండి 2 తిమోతి 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానుగాను నిన్ను నీవే దేవుని కనబరుచుకొనుటకు జాగ్రత్త. ఆ సత్యవాక్యాన్ని మనం పాటించగలిగితే, సత్యవాక్యాన్ని గనక మనం మరి ఆజ్ఞలు పాటించగలిగితే, ఆయన ఎదుట మనం ఎట్లాగుంటాం? యోగ్యులుగా, శుభ్రపరచబడిన వారముగా మనం ఉంటాము. గనుక అట్టి రీతిలో మనం అందరం, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఈ వాక్యం వింటున్న వారు కావచ్చు, ఎవరైనా మనం అందరం ఆ స్థితిలో ఉండాలి. దేవునికి నమ్మకంగా, దేవునికి యథార్థంగా ఉండాలని కూడా కోరుతూ, దేవుడు ఈ మాటలు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.